ఓకే. సో తర్వాత ఇండస్ట్రీ వల్ల చెన్నైకి వచ్చారు అంతే. ఫస్ట్ వాళ్ళు వచ్చారు, ఇండస్ట్రీ కోసం వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత నా ఎంట్రీ. సో ఈయన చూస్తేనే అర్థమవుతుంది మీ మాంగారు ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్. ఈయన స్ట్రిక్టే లేరు పాపం. ఈయన చాలా ఈయన స్ట్రిక్ట్ ఓన్లీ దీని దగ్గరే. అది కూడా ఆయనే, ఈయన లేరు. లేదా మొత్తం ఆ చక్రం అంతా మా అత్తయ్య గారు. అలా తిప్పారు కాబట్టి ఇప్పుడు 500 కోట్ల ఆస్తులు ఉన్నాయి మీనా గారికి. రోషన్ గారు కూడా కలుపుకొని, నాది రోషన్ గారిని కలుపుకొని 499 కోట్ల ఆయన కోటి నాది. తిరుపతి ఎయిర్పోర్ట్ దిగితే ఇక్కడ నుంచి అక్కడ దాకా మీనా గారిదనే చెప్తారు. చాలా మంది అనుకుంటారు ఆ మీనా గారు అని. కాదండి, ఈ మీనా గారి దగ్గర. తిరుపతిలో 100 ఎకరాల మామిడి తోట ఈయన బిజినెస్ చేస్తారు. సార్ అవునా కాదా? అంత లేదండి, ఏదో కొంచెం ఉంది అంతే. సో ప్రాపర్టీస్ అంతా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంతా తిరుపతిలోనే పెట్టాను. మంచిది అది. తిరుపతి కూడా ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి చూసుకోవడానికి అక్కడ ఈజీ, అందుకని తిరుపతి అనేది వాళ్ళకి ఎక్కువ. చెన్నైలో కూడా ఉంది ఇల్లు సైట్. సో మెయిన్ అయితే తిరుపతి. సో మీరు ఉంటాం ఎక్కడండి ఇప్పుడు అసలుకి? చెన్నై. మేము యాక్చువల్ గా మా అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నంత వరకు చెన్నైలో ఉన్నాను. మా అత్తయ్య గారు ఒక 5 years అయిందా? 5 years అయింది, 3-4 years అయింది. ఆ తర్వాత మేము షిఫ్ట్ అయిపోయాం తిరుపతికి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు అక్కడే ఉంటున్నాము. ఇక్కడ ఓన్లీ షూటింగ్ పర్పస్ వస్తున్నాను, చేస్తున్నాను. హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ వెళ్తాను. ఇప్పుడు 60 ఎకరాల మామిడి తోటలోనే ఫామ్ హౌస్ లో ఇల్లు కట్టారా లేకపోతే సపరేట్ కట్టారా? లేదు, తోటలో ఉండేది ఒక చిన్న ఇల్లు, పాత ఇల్లు అలాగే ఉంది. ఓకే. మేము ఇప్పుడు వేరే చోట ఇల్లు కట్టుకున్నాము. ఓకే. అక్కడ ఫామ్ లాగా కట్టారా, హౌస్ లాగా కట్టారా? హౌస్ లాగా కట్టారు. ఓకే. అంటే చుట్టూ ల్యాండ్ ఉంది కొంచెం, అది ఇంకా డెవలప్ చేయాలి. ఇల్లు మాత్రం కట్టుకున్నాము. ఓకే. సో మాకు ఫస్ట్ ఎందుకు ఇల్లు కట్టుకోవాల్సి వచ్చిందంటే ఒక బ్యాంక్ ఇచ్చాము బ్యాంక్కి. సో బ్యాంక్ తో స్టార్ట్ అయిన ఇల్లు అలా అలా బిల్డింగ్ అయిపోయింది. అక్కడ బిల్డింగ్ కట్టుకొని అక్కడే ఉన్నాము. సో అటు ఇటు మొత్తం తిరగడమే సరిపోతుంది. తిరుపతి దగ్గరే కాబట్టి మీకు 100 kilometers కాబట్టి అటు ఖాళీగా ఉన్నప్పుడంతా హైదరాబాద్, అమ్మ అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ మెయిన్ అమ్మ కన్నా కూడా అమ్మ కావాలంటే నా దగ్గరికి వస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ ఉంటే హైదరాబాద్ వెళ్తారు. ఓకే.